హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్ డిజైన్ని మనం షార్ట్ హ్యాండ్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అని అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి హెవీగా కూడా ఫ్రిల్స్ వద్దని చెప్పినారు. చాలా తక్కువ ఫ్రిల్స్ పెట్టి మనం ఈ డిజైన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ స్లీవ్ వేర్ చేసుకున్నప్పుడు ఎలా కనిపిస్తుందని మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే ఉంటుందండి. మనకి ఎక్కువగా ఫ్రిల్స్ ఇష్టపడని వాళ్ళకు ఈ విధంగా తక్కువ పెట్టి మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసి ఇవ్వచ్చు. ఓకేనా? మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి, అప్పుడే మీకు ఈ బుట్టాయి హ్యాండ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇక లేట్ చేయకున్నట్టు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా క్లాత్ ఫోల్డింగ్ అయితే చూద్దామండి. చూడండి, ఈ విధంగా ఓపెన్ సైడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఇలా పెట్టుకున్నాను. ఓకేనా? రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నానండి. లైనింగ్ క్లాత్ పైన ముందుగా కట్ చేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి చూడండి, ఈ విధంగా నా వైపు ఉంది, 4 లేయర్స్ ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ ఉంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి పై వైపు కూడా ఫోల్డింగ్ ఉంది, కింద వైపు ఈ విధంగా ఓపెన్ అయితే ఉంది. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి నాకు 4.5 ఇంచెస్ అయితే కావాలండి. ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటూ 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా? నార్మల్ స్లీవ్ యొక్క ఒరిజినల్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ కావాలి. ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకుంటూ 5 ఇంచ్ మార్క్ చేశాను. బ్లౌజ్లో చెప్పినట్లయితే ఇక్కడ నుంచి చూడండి, మనకి పర్ఫెక్ట్గా 4.5 ఇంచెసే ఉంది కదండి. పై వైపు మనకి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది, బట్ కింద వైపు వచ్చేసి మనకి ఖర్చులు అవసరం లేదండి. కింద వైపు నేను పట్టి పెట్టి స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి ఖర్చులు అయితే ఏం అవసరం ఉండదు. ఇప్పుడు పఫ్ కోసం నేను ఇక్కడ పైనుంచి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పఫ్ ఎక్కువగా కావాలి, ఫ్రిల్స్ ఎక్కువగా కావాలి అంటే మీరు 4 ఇంచులు 4.5 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ ఫ్రిల్స్ వద్దు అన్నారు కాబట్టి నేను పై వైపు వచ్చేసి 3 ఇంచులు మాత్రమే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్స్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి షార్ట్ హ్యాండ్ కాబట్టి ఈ హ్యాండ్స్ లెంత్ ఎంత అయితే ఉందో దాన్ని మధ్యలోకి మార్క్ చేసుకుంటూ హ్యాండ్ డౌన్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 5 ఇంచ్లో మనకి సగం వచ్చేసి 2.5 ఇంచెస్ వస్తుంది. అక్కడికి కరెక్ట్గా మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత కావాలో చూసుకుంటూ అక్కడికి మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి 8 ఇంచెస్ కావాలి. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచ్ తీసుకుంటూ మొత్తం 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. పైన మాత్రమే 3 ఇంచులు క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి కదండి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 6 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ అయితే కావాలి. ఆ 6 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 6 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కింద మనం మొత్తం నార్మల్ హ్యాండ్ లాగానే కట్ చేసాము. ఈ పై వైపు మాత్రమే మనం 3 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాము. చూడండి, ఇప్పుడు హైట్ని కూడా ఇక్కడ నేను ఒక 30 ఇంచెస్ మాత్రమే ఈ విధంగా ఎక్స్ట్రాగా పెడుతున్నాను. అంటే ఇక్కడ ఈ పాయింట్ వరకు కరెక్ట్గా వచ్చి ఈ ప్లేస్లో మాత్రమే ఇలా మనం క్రాస్గా ఈ లైన్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ ఫ్రిల్స్ వచ్చేసి కొంచెమే కనిపిస్తుంది, హెవీగా ఫ్రిల్స్ కూడా కనిపించదు, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 కూడా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదండి. నేను ఇక్కడ 2 హ్యాండ్స్ని కూడా సెపరేట్గా సెట్ చేస్తున్నాను. సో ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సేమ్ అలానే మరొక హ్యాండ్స్ని కూడా మీరు స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదండి. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి ఎంత క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడికి గుర్తుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 హ్యాండ్స్కి కూడా లైనింగ్ జాయింటింగ్ అయితే చేసేసానండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి వచ్చేసి లైనింగ్ని జాయింటింగ్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడికి మీకు మార్క్ చేస్తున్నాను, మీకు కనిపించడానికి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఓకేనా? 3 ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది బ్యాక్ సైడ్ వైపు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో వచ్చేసి మనకి 6 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మనకి కొంచెం మాత్రమే ఫ్రిల్ కావాలి కాబట్టి చూడండి, ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. సేమ్ కింద వైపు కూడా 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మనం గ్యాదరింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి చేసుకోవాలండి. ఇక్కడ పెద్ద స్టిచ్ పెట్టేసుకుంటూ గ్యాదరింగ్ అయితే చేసుకోవాలి. పెద్ద కుట్టుని స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి అది వస్తుంది. ఓకేనా? ఇలా పెద్ద కుట్టును స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఒక్క థ్రెడ్ని మాత్రమే ఇలా తీసుకుంటూ నిదానంగా ఈ విధంగా మిడిల్లోకి లాగాలి. సేమ్ మెథడ్తో ఇటువైపు క్లాత్ని కూడా చూడండి, కరెక్ట్గా మనం నీట్గా ఒక్క థ్రెడ్ని మాత్రమే తీస్తే ఇది మనకి ఈజీగా అయితే వస్తుందండి ఇలా ఫ్రిల్స్ చేసుకోవడం.
మనం హ్యాండ్స్లో అలాగే ఫ్రిల్ చేసుకున్నట్లయితే మనకి అది అంత నీట్గా ఉండదు. ఈ విధంగా గ్యాదరింగ్ చేసుకున్నట్లు ఫ్రిల్ చేసుకుంటే వేర్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ ఫ్రిల్స్ కనిపించకున్నట్టు ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మనం నీట్గా సరిపెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన మెజర్మెంట్ ఇక్కడ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఒకవైపు ఎక్స్ట్రాగా ఇక్కడ ఎక్కువగా వచ్చింది కదా, ఇంకొంచెం ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ అలా చూసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మెజర్ చేసి స్టిచ్చింగ్ పాయింట్ 8 ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుల క్లాత్ కూడా ఉందా అని చూసుకోవాలి. ఓకేనా. మొత్తం మనకి ఇక్కడ 10 ఇంచెస్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం చిన్న కుట్టు పెట్టుకుంటూ ఇప్పుడు ఏదైతే మనం స్టిచ్చింగ్ చేసి గ్యాదరింగ్ చేసామో దానిపైన మరొక స్టిచ్ వేసుకోవాలి. ముందుగా మనం వేసుకున్న స్టిచ్ వచ్చేసి లూజ్గా ఉంటుందండి. అలాగే పెట్టుకుంటే మనకి ఆ ఫ్రిల్స్ అనేది పోతుంది. అందుకోసం మళ్ళీ ఇక్కడ చిన్న స్టిచ్ పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, సేమ్ మెథడ్తో ఈ కింద వైపు కూడా మనం ముందుగా పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ మార్క్ దగ్గర నుంచి నేను 2.5 ఇంచెస్ చెప్పాను కదా, అక్కడ దాకానే మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా మనం ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత చూడండి, ఈ ఫ్రిల్స్ కూడా మనకి రెడీ అయింది. స్టిచ్చింగ్ పాయింట్ 6 ఇంచెస్ రావాలి. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్, మొత్తం మనకి 8 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ చిన్న స్టిచ్ అయితే పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, మనకి పఫ్తో హ్యాండ్స్ అయితే రెడీ అయింది. ఇప్పుడు కింద వైపు వచ్చేసి మనం పట్టీ క్లాత్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీ క్లాత్ యొక్క విడ్త్ నేను ఇక్కడ 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. స్లీవ్ ఒక రాంగ్ సైడ్కి పట్టీ క్లాత్ని పెట్టుకోవాలి. ఓకేనా. లైనింగ్ వైపుకు పట్టీ క్లాత్ పెట్టుకుంటూ పర్ఫెక్ట్గా మనం అప్పుడు ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో 1/2 ఇంచ్ పెట్టుకుంటూ అదే 1/2 ఇంచ్తోనే స్టిచ్ చేసుకోవాలండి. మరి మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసుకున్నారనుకోండి, ఫ్రిల్స్ అంత నీట్గా అయితే కనిపించదు. కరెక్ట్గా 1/2 ఇంచ్తోనే స్టిచ్ చేసుకుంటూ నెక్స్ట్ దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ చేసి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఎటువైపు అయితే ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుందో అటువైపు మాత్రమే మనం ఈ విధంగా చిన్నగా ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలి. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత మిడిల్ దగ్గర నుంచినే మనం ఈ హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకోవాలండి. అప్పుడే ఆ పఫ్ వచ్చేసి మనకి భుజం దగ్గర నీట్గా కనిపిస్తుంది. వెనకాల ముందు కాకున్నట్టు పర్ఫెక్ట్గా సెంటర్లోనే ఉంటుంది. ఓకేనా. ఈ మెథడ్తో మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం కూడా పఫ్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం పఫ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామో. ఇది వచ్చేసి చాలా ఎక్కువగా అయితే ఫ్రిల్స్ అయితే ఉండవండి. చాలా తక్కువ ఫ్రిల్స్తోనే చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్లీజ్ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.